హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఉగాది పండుగ కదా. పొద్దున్నే గంగ స్నానంకి అయితే వచ్చేసాం. మన గోదావరి కానీ గోదావరి బ్రిడ్జ్ సమ్మక్క సారక్క పుష్కర ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ శివయ్య దర్శనం చేసుకొని సీదా సుందిళ్ళకైతే వెళ్ళిపోయాం. ఫ్రెండ్స్, ఇది సుందిళ్ళ ఊర్ల గోదావరి నది. ఫ్రెండ్స్, వాటర్ చూడండి ఎంత క్లారిటీ ఉన్నాయో. ఇక్కడ మన సుందిళ్ళ గంగకి వచ్చినాం. మన గంగల వాటర్ క్లారిటీగా లేవు, అంత చెత్త ఉన్నాయని ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ చాలా బాగున్నాయి. అసలు ఇక్కడ సుందిళ్ళ వాటర్ ఎందుకింత మంచిగా ఉన్నాయి అంటే అక్కడ మన గంగ దగ్గర దాటి ఫిల్టర్ అయ్యి ఉష్కల ఫిల్టర్ అయ్యి ఇక్కడికి వచ్చేసినాయి. ఫ్రెండ్స్, ఇక మేము గంగలో ఎట్లా ఎంజాయ్ చేసినామో చూడుర్రి. మా జోకులకు మీకు నవ్వొచ్చిందంటే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈయన వడ్లకొండ కళ్యాణ్ ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో. ఆటగాళ్ళకి అందరికి నేను చెప్పేది ఏంటంటే చదువుకోండి బాబు, ఫస్ట్ మంచి ఆటగాళ్ళు చిన్న ఉన్నప్పుడే గంగ దాటినాం, ఇంటి నీళ్లు దాటినాం. అప్పుడు కాకపోతే నీళ్లు లేవు గంగల. నువ్వురా పాయింట్ దాటాలి కింద పెట్టి కెమెరా. ఈ నీళ్ళలో మునిగింది ఎవరనేది చెప్పండి ఫ్రెండ్స్. అజ్ఞాతవాసి. శ్రావణ్ గా డేంజర్ ఈతగాడు ఉన్నాడుగా, రౌండ్ దింపుకొచ్చిండు డైరెక్ట్. శ్రావణ్ గా డేంజర్ రా నువ్వు అయితే. ఒక్క డాగే ఇక్కడికి వచ్చి ఉగాది సందర్భంగా సన్నిగాడు మందు బంద్ చేస్తాడట. అవునారు సార్, ఇది హఠాత్ పరిణామం. ఒక్క రోజుకే మందు బంద్ చేస్తున్నాను, మందు బంద్ చేస్తా అని సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. మా మంత్రి వారిని కూడా దీనికి రెస్పాండ్ అయ్యారు. ఒక రోజే మనం మంది ఆగకపోతే ఎంత మంది జీవితాలు నష్టం తెలుసా. వైన్ షాప్ వాడు బాధపడతాడు, స్టఫ్ సెంటర్ వాడు బాధపడతాడు, పాంటీలు వాడు బాధపడతాడు, సిగరెట్ అదే పాంటీలు. ఇంత మందిని మనం బాధ పెట్టి ఉసురు పోసుకొని బతకలేము మనం. అందుకే మనం అంటూ సాయం 1000 రూపాయలు మందుకు స్టఫ్ కోరి మన తాత ముందుకొచ్చి మన కోసం 1000 రూపాయలు మందుకు విరాళం ఇస్తున్నాడు. అవసరమైతే శ్రావణ వాడిని బండి కుదబెట్టాను రావాలి. ఇప్పుడు మనోళ్ళు ఉగాది అప్పుడే వెళ్ళమ్మంటే ఏంటిది? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఉగాది కాబట్టి అందరం పొద్దున్నే గంగ స్నానం వచ్చినాం. ఇప్పుడు గంగ స్నానం అయిపోయిన వాళ్ళే ఉగాది వీడియో ఏందనేది మొత్తం చూడండి. ఇక మన వాళ్ళు సన్నీ హైదరాబాద్ నుంచి కూడా వచ్చిండు. ఇవాళ ఉగాది వీడియోలో అందరం పార్టిసిపేట్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, గంగ స్నానం అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు సీదా నరసింహస్వామి టెంపుల్ పోదాం పదండిగా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పెద్దపల్లి జిల్లా గోదావరికని దగ్గర ఉన్న సుందిళ్ళ అనే ఊర్లో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం. చూడండి, ప్రతి సంవత్సరం ఉగాదప్పుడు ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది. అలాగే లక్ష్మీ నరసింహస్వాముల కళ్యాణం కూడా జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ గుడికి 900 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. కాకతీయులు పూజలు చేసిన గుడి ఇది. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారు యోగానంద స్వామి రూపంలో కొలువై ఉంటారు. లక్ష్మీ నరసింహస్వామి హిరణ్యకశిపుని చంపిన తర్వాత ఉత్తరం దిక్కున వెళ్తుండగా ఇక్కడ ప్రహ్లాదుడు స్వామిని పిలిస్తే వెనక్కి తిరిగి చూసి ఇక్కడే వెలిసారని నమ్ముతారు. హాయ్ ఫ్రెండ్స్, మన సుందిళ్ళ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి వచ్చినాం. ఇంతకుముందు గంగ స్నానం చేసినాం కదా, గంగ స్నానం చేసి ఇక్కడికి వచ్చినాం. దేవుణ్ణి బయట నుంచే దర్శనం చేసుకున్నాం, ఎందుకంటే క్రౌడ్ బాగున్నది. ఫ్రెండ్స్, ఇక ప్రసాదాలు తీసుకున్నాం. ఈ ప్రసాదాలు తినేసి వెళ్ళిపోవడే. ఆల్రెడీ ఆ గెస్ట్ని తీసినాం, నో టెన్షన్. ఫ్రెండ్స్, వీడియో ఇక్కడి వరకు అయితే చూసారు కదా. గంగ స్నానం అయిపోయింది, ఉగాది రోజు స్వామివారి దర్శనం అయిపోయింది. ఇప్పుడు ఉగాది రోజు బండ్లకు పూజలు చేపిస్తే మంచిది కాబట్టి కొత్త బండ్లకు ఇప్పుడు మనం షోరూమ్కి అయితే పోతున్నాం. షోరూమ్కి పోయి అక్కడ ఒక కొత్త వెహికల్ అయితే తీసుకుందాం. ఏది తీసుకుంటాం అనేది చూడండి మీరే. ఫ్రెండ్స్ చూడండి, షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఏమేమి కొనుక్కుంటారు కొనుక్కోరు. కళ్యాణ్ కడతారా ఫైనాన్స్ లా? బజాజ్ కార్డు ఉందా బాబాయ్? ఉన్నాయట బజాజ్ కార్డు. ఓకేనా? తారు కొనుక్కుంటా. కొనిస్తారా? బజాజ్ కార్డు ఉన్నా అడుగు.
మనకి లిమిట్ 1,00,000 ఉన్నాయిరా బాబు కార్డులో. గంగస్నానం వచ్చిన పైసలు తీసుకురావాలి, సాయంత్రం పట్టుకొస్తాం. 1,00,000 రూపాయలు విత్డ్రా చేసుకురావాలి ఇప్పుడు పోయి. 1,00,000 రూపాయలు విత్డ్రా చేసుకురావాలి ఇప్పుడు పోయి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంటికి పోయిన వాళ్ళే మామిడికాయలు ఎత్తుకురావాలి, ఉగాది పచ్చడి చేయాలి. మన శ్రావణ్ పోతాడు ఇప్పుడు దొంగతనానికి, చూడు ఎట్లుంటుందో. ఫ్రెండ్స్ మామిడికాయల దొంగతనానికి అయితే వచ్చేసినాం. కాయలు చూడు ఎట్లున్నాయో. పచ్చి మామిడికాయలల్లో ఉప్పు కారం పెట్టుకొని తింటే స్వర్గం. మీకు తెలుసా అది ఎట్లుంటుందో టేస్ట్. ఎవర్రా మా చెట్టుకాయలు కోసేది? ఎవర్రా కోసేది? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నెంబర్ 1 చిల్లర్ కానీ. మామిడికాయ పచ్చడి పెట్టేసుడే సీదా. అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే మన తెలుగు క్యాలెండర్ ప్రకారం మనకు కొత్త సంవత్సరం, హ్యాపీ న్యూ ఇయర్ అన్నట్టు. మనకు అన్ని రకాల అనుభవాలు మన జీవితంలో ఎదురొస్తాయని మనకు మన ఉగాది పచ్చడి తెలియజేస్తుంది. ఉగాది పచ్చళ్ళలో ఉండే ప్రతి ఒక్క రుచి మనకు ఆనందాన్ని, బాధను సూచిస్తుంది. ఉగాది పచ్చడి తినేటప్పుడు మనకు ఏ రుచి అయితే వస్తుందో అది కొంతసేపు మాత్రమే ఎలాగైతే ఉంటుందో మన లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా కొంతకాలమే ఉంటాయి. అందుకోసమే కష్టం వచ్చినప్పుడు బాధను, ఇష్టమైంది వచ్చినప్పుడు ఆనందాన్ని, ప్రతి ఒక్కదాన్ని ఎంజాయ్ చేయండి. మన వీడియోస్ చూసే ప్రతి ఒక్కరూ, మన సబ్స్క్రైబర్స్, మన వీడియోను అందరికీ షేర్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ ఈ సంవత్సరం అనుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు మీ ఉగాది పండుగను ఎలా జరుపుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బూరెలు తిన్నారా, గుడికి వేయరా, అన్నీ కామెంట్ చేయండి. అలాగే మన వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మన వీడియోను షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్ అంజీ బాయ్ లయన్ యూట్యూబ్ ఛానల్.